ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధం మాత్రం కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: గోపికలు ఎవరు, ఎటువంటి వారు? జవాబు: గో అనగా వేదము, గో అనగా భూమి, గో అనగా గోవు. కనుక వేదవాక్యములను వేదసారమును విశ్వసించి స్మరించినారు గోపికలు. భూమిని పవిత్రంగా వించిన వారు గోపికలు, గోవులను సంరక్షించిన వారు గోపికలు. ప్రశ్న: గోపికల పూర్వజన్మ వృత్తాంతం ఎటువంటిది? జవాబు: గోపికలు గోపాలురు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో వానరులు. కృతయుగంలో వారికి దర్శన భాగ్యం ఒకటే ప్రాప్తించింది, త్రేతాయుగంలో సంభాషణ భాగ్యం లభించింది, ద్వాపరయుగంలో దర్శన, స్పర్శన, సంభాషణ మూడింటిని అందుకోగలిగారు. ప్రశ్న: గోపికల అనన్య భక్తిని ఏ విధంగా ప్రకటింపజేశాడు శ్రీకృష్ణుడు? జవాబు: శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిన తర్వాత తన స్నేహితుడైన ఉద్ధవుని రేపలకు పంపాడు, గోపికల యోగక్షేమాలు తెలుసుకొనమని. ఉద్ధవుడు గోపికల వద్దకు వెళ్ళి, కృష్ణ వియోగముతో బాధపడుతున్న మీకు యోగము గురించి బోధిస్తాను అన్నాడు. అప్పుడు గోపికలు, మేము ప్రకృతిలోనే కృష్ణుని సందర్శించగలము, మా మనసును కృష్ణునికి అర్పించేసాము, మీ మాటలు చేర్చుకోవడానికి మాకు మరొక మనసు లేదు అన్నారు. ఈ విధంగా భక్తులు అమనస్కులగుటకు చేయవలసినది యోగం, యాగం, తపస్సు కాదు. విశ్వం విష్ణుమయం అని విశ్వసించి సర్వత్రా భగవంతుని లీలా విభూతిని దర్శించడమే అని నిరూపించారు గోపికలు. శ్రీకృష్ణుని వేణునాదములో సర్వ వేదముల సారమున్నదైనటువంటి సత్యం గ్రహించినారు. కృష్ణుడు చెప్పినట్టు చేయటమే వారి కర్తవ్యమని భావించారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.